వైరాగ్య ప్రకరణం రెండవ కథ ఉపదేశ ప్రారంభం. అరిష్టనేమి రాజు వాల్మీకి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడి ప్రదేశమంతా పవిత్రతతో ప్రశాంతతతో ఆనందమై ఉన్నది. మునికుమారులు మధురంగా సామగానం చేస్తున్నారు. మరికొందరు రామావతార కథ ఆనందంగా చెప్పుకుంటున్నారు. చల్లగా వీచే పిల్లగాలులు జీవులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తు చేయుచున్నట్లున్నాయి. విశాల వృక్షములు మధుర శబ్దములు వినిపింపజేస్తున్నాయి. ఒక ఎత్తైన స్థానంలో మహర్షి వాల్మీకి ఆసీనులై ఉన్నారు. బ్రహ్మానందం ఆయన ముఖంలో మూర్తీభవించి ఉన్నది. రాజు ఆయనను సమీపించి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహర్షి రాజును ప్రేమగా పలుకరించి సుఖాసీనుణ్ణి చేశారు. రాజు అవనత శిరస్కుడై ఇట్లు ప్రార్థించాడు. హే వాల్మీకి మహర్షి, నేను సంసారబద్ధుడనై అనేక దుఃఖ పరంపరలను అనుభవిస్తున్నాను. నేటికి ఈ దేవదూత దయవలన మీ దర్శనం లభించింది. ఎంతటి సుదినం తండ్రి! మీరు రామాయణం రచించి లోకమునకు మహోపకారం చేశారు. అయితే నాదొక సందేహం. ఎట్టి విచారణచే రాముడు మొదలైన వారు దుర్భరమైన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటవేశారు. నాకు ఆ విషయం చెప్ప ప్రార్థిస్తున్నాను. మీ ప్రవచనముచే నన్ను పవిత్రుణ్ణి చేయండి. వాల్మీకి మహర్షి ఇది విని ఒక క్షణం మౌనం వహించారు. తనను ఆశ్రయించవచ్చిన శిష్యుని పూర్వపరాలు సంపూర్ణంగా గ్రహించారు. ఇతడు వివేక దృష్టితో నిత్యానిత్యములను పరిశీలించాలనుకుంటున్నాడు. కనుక ఉత్తర రామాయణం లేదా యోగవాసిష్టం వినటానికి తగినవాడు. లోక కళ్యాణం కొరకు జ్ఞానార్థులైన జనులపై నాకు గల అవ్యాజమైన ప్రేమచే వశిష్ఠరామ సంవాదరూపమైన వాసిష్ఠ రామాయణం ఇతనికి బోధించెదనుగాక అని సంకల్పించారు. ఒక్కసారి ఆత్మవస్తువును ధ్యానం చేశారు. పిమ్మట ఇట్లు ప్రవచించ ప్రారంభించారు. వాల్మీకి మహర్షి: దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. స్వస్వరూపభూతుడు ప్రకాశరూపుడు అయిన ఏ పరమాత్మ స్వర్గంలోనూ భూలోకంలోనూ ఆకాశంలోనూ బయట లోపల కూడా నానావిధ రూపములందు ఏకస్థుడై ప్రకాశిస్తున్నాడో అట్టి సర్వస్వరూపుడగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. శృణురాజన్ ప్రవక్ష్యామి రామాయణమఖండితం శ్రుత్వావధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యసి. ఓ రాజా, జీవుని యొక్క అఖండత్వాన్ని ప్రతిపాదిస్తున్న మహారామాయణమును చెప్పుచున్నాను. ఇది శ్రద్ధగా ప్రయత్నపూర్వకంగా విని అవగతం చేసుకున్నావా, నీవు ఇప్పుడే జీవన్ముక్తత్వమును పొందగలవు. ఈ ఆత్మవిచారణ వినటానికి కేవలం అజ్ఞాని లేదా నేనీ దేహమును అను దేహాత్మబుద్ధి కలవాడు తగినవాడు కాలేకపోతున్నాడు. కేవలం జ్ఞానికి ఇక చెప్పవలసినదేముంటుంది? ఎవరైతే నేను బద్ధుణ్ణి, ఈ దృశ్యములోని అవాస్తవత్వం నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది, ఎట్లయినా సరే ఆత్మజ్ఞానం పొంది ముక్తుడను కావాలి అనే తీవ్రేచ్ఛ కలిగి ఉంటారో అట్టి వారందరూ ఈ బోధ వినటానికి తగినవారే. మొదట పూర్వ రామాయణం 7 కాండలతో కూడిన శ్రీరాముని కథ తెలుసుకుని ఉండటం జరిగితే అప్పుడు ఆ పాఠకుడు ప్రవృత్తి మార్గంలో చిత్తశుద్ధిని పొందుచున్నాడు. ఇలా శుద్ధి నొందిన చిత్తము స్వయంగా అకృత్రిమంగా సులభంగా జ్ఞానం పొందటానికి అభిముఖమవుతోంది. అప్పుడు ఈ వశిష్ఠ రామ సంవాద రూపమైన
6 ప్రకరణములతో కూడిన అఖండ రామాయణం విచారిస్తే ద్విగుణీకృతమైన ప్రయోజనం సిద్ధించగలదు. ఇది నివృత్తి మార్గంలో తప్పక మోక్షం ప్రసాదించగలదు. పూర్వం దివ్యదృష్టితో శ్రీరాముని కథ దర్శించి 24,000 శ్లోకములతో రామాయణం వ్రాశాను. భరద్వాజుడు అనువాడు నా శిష్యుడు. మహామేధావి, బుద్ధిమంతుడు, ఏకసంధాగ్రాహి, వినయం కలవాడు కూడా. అతనికి రామకథ వినిపించాను. ఒకసారి అతడు ఆ కథంతా మేరు పర్వతంపై భగవంతుడగు బ్రహ్మదేవునికి వినిపించాడు. ఆయన పరమానందం పొంది, కుమారా, చాలా బాగున్నదయ్యా. రామచంద్రుని కథ లోకమునకు కళ్యాణం కలుగజేస్తుంది. నాకు ఈ కథ వినిపించినందుకు ఏదైనా వరం కోరుకో అని ఆశీర్వాదపూర్వకంగా పలికారు. అప్పుడు భరద్వాజుడు, తండ్రి, ఈ జనుల దుఃఖములకు అంతూ పొంతూ ఉండుటలేదు. దేని వలన జనులు దుఃఖ విముక్తులవుతారో దానిని గురించి చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన భరద్వాజుని నా వద్దకు తోడ్కొని వచ్చి ఇట్లు ఆజ్ఞాపించారు. నాయనా వాల్మీకి, ఇప్పుడు నీవు వ్రాయపూనుకున్న అఖండ రామాయణం శ్రమ అనుకోకుండా పూర్తి చేయి. 7 కాండలు మధురంగా వ్రాసావు. అయితే రాముడు ఏ విచారణచే వశిష్ఠ మహర్షిచే బోధింపబడి పూర్ణుడు ఆత్మస్వరూపుడు అయ్యాడో ఆ విషయాన్ని నీ ప్రియశిష్యుడగు భరద్వాజునికి బోధించు. అట్టి విచారణ సహాయంతో జీవులు ఈ సంసారంను అతిలాఘవంగా దాటవేయుదురుగాక అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యారు. అప్పుడు ప్రవచించబడినదే నీకు చెప్పబోచున్నాను. నీ మీద వాత్సల్యంతో భగవత్ ప్రేరితుడనై పలుకుచున్నాను. ఉత్కృష్టమైన ఈ ఆత్మజ్ఞానం పొందినవాడు శోకము, దైన్యము, అభిమానము పూర్తిగా త్యజించి వేస్తాడు. నిత్యతృప్తుడై వెలయగలడు.